హాయ్ అండి. మా అన్నయ్య గారు అబ్బాయి నవోదయకి సెలెక్ట్ అయ్యాడు ఎగ్జామ్ రాస్తే. అయితే తను రెడీ చేసి మేము అందరం తీసుకెళ్తున్నాం. అవన్నీ సర్దుతున్నాం. మా చెల్లి, నేను, మా అమ్మ, తను మా చెల్లి అండి, తను నేను, మా అన్నయ్య, అది మా చెల్లిగారు అమ్మాయి, మా అమ్మాయి, మా అన్నయ్య తనే. తన నుంచుని ఉంది కదండి, తను మా అమ్మ అండి, మా అమ్మగారు తనే. ఇంకేంది అమ్మగారు అగోని మా అబ్బాయేనండి. ఈ అబ్బాయి మా చెల్లిగారు అబ్బాయి. అదో కారు వేసుకుని వెళ్తున్నాం. నవోదయ హాస్టల్ అదేనండి. వెళ్తున్నాం చూడండి, అదే ఎంట్రింగ్ అయ్యాం. చాలా బాధపడ్డాడండి మా అన్నయ్య పంపడానికి. కానీ ఏదో మేము అందరం వెళ్ళి ధైర్యం చేసుకుని కారు గడిచి తీసుకెళ్తున్నాం. భద్రాచలం అండి. భద్రాచలానికి ఇంకా 10 కిలోమీటర్ల దూరం అండి. అది ఊరి పేరు ఏంటో మరి తెలియట్లేదు, అందుకే నేను చెప్పట్లేదు. కానీ కాలేజీ మాత్రం, స్కూల్ మాత్రం చాలా బాగుందండి. మా అన్ననైతే మేము చూడలేకపోతున్నాం. చాలా బాధపడుతున్నాడు. తను వదలడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది వెళ్తున్నాం చూడండి, చాలా బాగుంది. ఇంకా వాళ్ళ అబ్బాయికి బట్టలు వేస్తున్నాడు మా అన్నయ్య. వాంతలు నేను చెప్పేసి షర్ట్ ఇప్పేయడు ఇందాక. అదేనండి జాయినింగ్ రూమ్ అదేనండి. అందరినీ కూర్చోమంటే కూర్చున్నాం అలాగా. అది అలా కూర్చున్నాడు మా చెల్లిగారు అబ్బాయి. మా చెల్లండి, మా అన్నయ్య. అయ్యా మాట్లాడుతున్నామండి మేము. చూపిస్తాడు చూడండి, మొత్తం ఆఫీస్ రూమ్ అంతా చూపిస్తాడు చూడండి. ఏదో మా చెల్లిగారు అబ్బాయిని చూడమన్నాను. ఆఫీస్ రూమ్ అండి అది అంతని. చూడండి ఒకసారి ఎలా ఉందో. స్కూల్ అయితే చాలా బాగుందండి, క్లీన్గా ఉందండి. మొత్తం అన్నీ చూసి వచ్చాం మేమైతే. భోజనం ఏంటి, మొత్తం బాత్రూమ్స్ ఏంటి, మొత్తం అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. అలా బెడ్లు ఇస్తున్నారు, మొత్తం అన్నీ వాళ్ళయే. అసలు చాలా స్ట్రిక్ట్గా ఉంది, చాలా బాగుంది కూడా. హాస్టల్ అంటే ఇంకా నేను ఎప్పుడు హాస్టల్ అంటే ఎలాగో గవర్నమెంట్ హాస్టల్ అంటే ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ చాలా బాగుంది, లైఫ్ బాగుంటుంది అక్కడ చదువుకున్న. మా అన్నయ్య గారు అబ్బాయి అదృష్టవంతుడు అండి. ఇంకా మా చిన్న అయితే చాలా అదృష్టవంతుడు. మరి అందులో చదువుతున్నాడు, ఉండాలి. ఏడుతున్నాడు అంట, మరి ఏడుతున్నాను ఫోన్ చేస్తుంటే మా అన్నయ్య బాధపడుతున్నాడు. కానీ అందులో రావాలంటే రాదు, ఆ సీటు వచ్చింది. అదంతా చూడండి ఒకసారి, మేము చూపిస్తున్నాను, మొత్తం చూడండి. చాలా నీట్గా ఉందండి. అసలు ఆ కనిపించే కారేనండి మేము కట్టించుకెళ్ళింది. అదే బయట అండి, భోజనాలు చేయడానికి, టిఫిన్లు చేయడానికి. కానీ బయట చాలా బాగుందండి, బల్ల వేసి ఉన్నాయి, చాలా బాగుంది. అసలు చల్లగా ఉందండి, చెట్లు నీడ. అదిగో కనిపించేది హాస్టల్ అండి. అదిగో అన్నయ్య గారు అబ్బాయి తీస్తున్నాడు, పెద్దోడు. అమ్మతో కూర్చుని ఉంది. పిల్లోడు వాళ్ళ అమ్మ అయితే లేదని, చనిపోయింది, లేదు. అందుకని చెప్పి అదిగో మా చెల్లి, నేను, మా అన్నయ్య అందరం వెళ్ళి జాయిన్ చేసామండి. కానీ వచ్చేటప్పుడు చాలా బాధపడ్డామండి బాబా. అదిగో వెళ్ళి దారే హాస్టల్కి వెళ్ళి తను పడుకునే బెడ్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ముందు చిన్న మేనత్తేనండి, అన్నీ తనే ముందుకు నడిపించింది. కారు పెట్టడం కూడా తనే. ఇంకో నడిచి వెళ్తుంది కదా తనే. ఎలా వెళ్తుంది చూడండి మా చెల్లి, అదొక టీచర్ లాగా వెళ్తుందండి. చూడండి ఒకసారి, మెట్లు ఎలాగ ఎక్కుతుంది చూడండి ఒకసారి. ఇలాంటి పనులు అయితే బాగానే చేద్దండి. ఇంటికాడ ఏమన్నా పట్టించుకోమని పట్టించుకోదు, కానీ ఎక్కడికన్నా ఏదైనా జాయిన్ చేయమన్నా, ఏదైనా చేయమన్నా మా చెల్లి బాగా చేద్దండి. ముందుండి బాగా నడిపిస్తుందిలేండి. అలా ఫస్ట్ ఫ్లోర్ అండి, అంగండి అవే బెడ్లో. అలా బాగుందిలేండి, రూమ్లో అయితే బాగున్నాయి. వెనకాల ఎవరో మాట్లాడుతున్నారు అనుకోకండి, నాకు ఒక అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి రాక్షసి అండి, అలాగే మాట్లాడుతుంది, ఏమనుకోకండి. చిన్నపిల్ల అండి, సంటిపిల్లని ఇప్పుడే పాలు తాగిందండి. పాలు తాగేసి అలా మాట్లాడుతుందండి. మీ ఇంట్లో కానీ 5th క్లాస్ చదివే పిల్లలు ఎవరైనా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ స్కూల్లోనే అండి నవోదయ ఎగ్జామ్ రాసే ఛాన్స్ వస్తుంది. ఆ ఛాన్స్లో మాత్రం వదులుకోకండి. మీ పిల్లల్ని బాగా చదివించి ఒకవేళ అందులో కానీ సెలెక్ట్ అవ్వగలిగితే
కనుక ఆ అబ్బాయి సెలెక్ట్ అయితే మాత్రం మంచి అబ్బాయి అయినా అమ్మాయి అయినా మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఇది మాత్రం కన్ఫర్మ్. నవోదయ అనేది ఒక గోల్డెన్ ఛాన్స్, వదులుకోవద్దు. మీ పిల్లల్ని కూడా ఛాన్స్ ఉంటే కనుక రాయించండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్యశ్రీ ఛానల్. ఛాన్స్ కానీ వస్తాయి కనుక అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మీరు రాయించను, నేను పంపించిన దూరం అని మీరు ఆలోచించదండి. వెళ్ళి చూసొచ్చాను నేను. మా అబ్బాయి ఇద్దరు అమ్మాయిలకి కానీ ఆ ఛాన్స్ వచ్చుంటే ఒకవేళ వచ్చినా మేము పంపించకపోదాం ఆడపిల్లని, కానీ అలా చేయకూడదు. మేము చేసిన తప్పు మాత్రం మీరు చెయ్యొద్దు. చాలా బాగుందండి హాస్టల్ అయితే, నేను చూశాను చాలా బాగుంది. అది గవర్నమెంట్ హాస్టల్ అంటే నమ్మరు. ఫుడ్ ఏంటి అన్నీ కూడా బాగున్నాయండి. నేను అది కూడా పెడతాను మీకు కావాలంటే. అసలు చాలా బాగుంది. మీరైతే మిస్ అవ్వద్దు. మీ వాళ్ళు మిస్ చేయొద్దు. పిల్లల్ని మాత్రం చదివించండి ఛాన్స్. బాయ్.